నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ అందంగా ఉంటేనే అది జీవితం కాదు, మన జీవితాన్ని మనమే అందంగా మార్చుకోవాలి. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి హైప్ పాయింట్స్ అయితే ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హైప్ పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీ ముందుకు తీసుకురావడానికి, మీకు చదివి వినిపించడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. తనది చాలా చిన్న కుటుంబం. తను ఒక ప్రైవేట్ కంపెనీలో మంచి జీతానికి పనిచేస్తున్నాడు. తనకు ఏదైనా పనిగానే అప్పచెబితే అనుకున్న టైంకి అనుకున్నట్టుగా చేస్తాడని ఆఫీస్లో మంచి పేరు కూడా సంపాదించుకున్నాడు. తన పేరు వివేక్. ఆ రోజు ఆఫీస్లో పని ఎక్కువ ఉండడం వల్ల పనంతా ముగించుకొని చాలా ఆలస్యంగా ఇంటికి బయలుదేరాడు వివేక్. ఆ రాత్రి చల్లటి గాలి వీస్తోంది. చీకటి పడిపోయింది. తను ఎప్పుడూ సాయంత్రం త్వరగానే ఇంటికి బయలుదేరతాడు ఆఫీస్ నుంచి. కానీ ఈ రోజు కాస్త పనుండడం వల్ల బాగా ఆలస్యం అయిపోయిందే అనుకుంటూ పార్కింగ్లోకి వెళ్ళి కారు బయటకు తీశాడు. బహుశా వర్షం పడుతూ ఉందేమో అనుకున్నాడు తను. తన మనసు అనుకున్నట్టుగానే బయటకు వెళ్ళి చూసేసరికి వర్షం కురుస్తూ ఉంది. తను కారు నడుపుతూ ఉన్నాడు. నేను తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి. నేను ఇంకా ఇంటికి రాలేదని మా అమ్మ, మా చెల్లెలు అమృత ఎంత ఎదురు చూస్తూనూ ఉండుంటారు. ఇప్పటి వరకు కనీసం ఫోన్ చేసి కూడా లేట్ అవుతుందని చెప్పనే లేదు. ఫోన్ చూస్తే బ్యాటరీ అయిపోయింది. వాళ్ళిద్దరూ కంగారు పడుతూ ఉండుంటారు అనుకుంటూ స్పీడ్గా కారు డ్రైవ్ చేస్తున్నాడు వివేక్. ఆగకుండా పడుతున్న వర్షం కారణంగా రోడ్లు, డ్రైనేజీలు అన్నీ కలిసిపోయాయి. రోడ్ల మీదంతా నీళ్లు నిలిచిపోయి ప్రవహిస్తూ ఉన్నాయి. అకస్మాత్తుగా తన కారు చక్రం రోడ్డు పక్కన బురదలో ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా సరే చక్రం బయటకు రావడం లేదు. కారు స్టార్ట్ చేసి స్పీడ్ పెంచి చాలాసార్లు ప్రయత్నించాడు వివేక్. కానీ కారు బయటికి రాలేదు. కారు దిగి చక్రం దగ్గర ఉన్న చెత్తంతా, మట్టంతా తొలగించి చూశాడు. మళ్ళీ ప్రయత్నించి చూశాడు. కారు డోర్ తెరిచి సహాయం కోసం చుట్టూ చూశాడు. కానీ ఆ ప్రదేశం ఊరు చివరిలో ఉంది. దగ్గరలోనే శ్మశానం కూడా ఉంది. ఇంత భారీ వర్షంలో ఆ ప్రదేశంలో ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు. ఎవరికైనా ఫోన్ చేద్దాం అనుకుంటూ ఫోన్ బయటకు తీసి ఆన్ చేయడానికి ప్రయత్నించగానే అనుకోకుండానే ఫోన్ చేతిలో నుంచి జారి నీళ్లల్లో పడిపోయింది. బయట చుట్టూ చూసేసరికి అక్కడ ఎవ్వరూ కనిపించకపోవడంతో కంగారు పడిపోతూ మళ్ళీ కారెక్కాడు. అకస్మాత్తుగా అక్కడ ఎవరో ఒకరు ఉన్నట్టుగా వివేక్ కనిపించింది. బయటకు చూసేసరికి కారు దగ్గరలోనే ఒక అమ్మాయి నిలబడుంది. వివేక్ కారు కిటికీని కిందికి దించి వర్షంలో నిలబడి ఉన్న అమ్మాయిని చూశాడు. ఆమె 5.5 అడుగుల ఎత్తుంది. ఆమె చేతులు, కాళ్ళు కాస్త పొడవుగానే ఉన్నాయి. నల్ల చీర కట్టుకునుంది తను. బహుశా తనకు ఏదైనా సహాయం కావాలేమో అని అనుకుంటూ వివేక్ మాట్లాడుతూ, నా నుంచి మీకు ఏదైనా సహాయం కావాలా అంటూ అడిగాడు తను. ఆమె లేదు లేదు, నాకు ఎలాంటి సహాయమూ అక్కర్లేదు. నేను మీకు సహాయం చేయడానికే ఇక్కడికి వచ్చాను అని చెప్పింది. ఆ మాటలు విని వివేక్ ఆశ్చర్యపోయాడు. వివేక్ ఆశ్చర్యమైన మొహం చూసినప్పుడు ఆ అమ్మాయి, అవును, మా ఇల్లు ఇక్కడికి దగ్గరలోనే ఉంది. మీ కారు బురదలో కూరుకుపోయింది. అర్ధరాత్రి అవ్వడంతో ఈ వర్షంలో మీకు సాయం చేయడానికి ఎవ్వరూ దొరకరు. మీకు అభ్యంతరం లేకపోతే నాతో పాటుగా మా ఇంటికి రండి. వర్షం ఆగగానే బురదలోంచి కారు బయటికి తీసి ఇంటికి వెళ్ళిపోదురు గాని అని చెప్పింది. ఒంటరిగా ఉన్న ఒక అమ్మాయి తనని ఇంటికి పిలవడం చూసి వివేక్కి చాలా భయమేసింది. ఇక ఈ వర్షంలో రోడ్డు మీద ఉండాలి, లేదంటే కారులో ఒంటరిగా ఉండాలి. ఈ రెండూ అంత సేఫ్ కాదు అని అనిపించింది వివేక్కి. వెంటనే తను ఆలోచించుకొని ఆ అమ్మాయితో పాటే తన ఇంటికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు. వెంటనే కారు దిగి కార్ని లాక్ చేసేసి ఆ అమ్మాయితో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాడు. కానీ వివేక్ ఆ అమ్మాయి మొహం కూడా సరిగ్గా చూడలేదు. ఆమె కాస్త ముందుగా నడుస్తూ ఉంది. తన జుట్టు మాత్రమే కదులుతూ కనిపిస్తూ ఉంది. ఆమె నడుస్తూ వెళుతూ ఉంటే వివేక్ ఆ అమ్మాయిని అనుసరించాడు. అప్పుడు వివేక్కి అకస్మాత్తుగా ముందు వారంలో చూసిన దెయ్యం సినిమా ఒకటి గుర్తొచ్చింది. ఆమె పూర్తిగా తడిచిపోయి తన ఒంట్లో నుంచి నీళ్లు కారుతూ ఉన్నాయి. ఒక్కసారిగా మెరుపులతో ఒక పిడుగు పడింది దూరంగా.
వివేక్‌కి చాలా భయమేసింది. గట్టిగా చెవులు, కళ్ళు మూసుకున్నాడు. మెల్లగా కళ్ళు తెరిచి ముందుకు చూసినప్పుడు ఆ అమ్మాయికి అసలు కాస్త కూడా భయం అనిపించలేదు. తను చాలా ధైర్యంగా ఉంది. తొణుకు, బొణుకు లేకుండా నడుచుకుంటూ వెళుతుంది. వివేక్‌కి ఈ విషయం ఆశ్చర్యాన్ని కలిగించింది. 4 అడుగులు ముందుకు నడిచాక, "ఇంకా ఎంత దూరము? ఇంకా ఎంతసేపు పడుతుంది మీ ఇంటికి వెళ్ళడానికి?" అని అడిగాడు వివేక్. దగ్గరలో చుట్టుపక్కల ఒక్క ఇల్లు కూడా కనిపించలేదు. కాస్త దూరం వెళ్ళాక ఒక చిన్న ఇల్లు కనిపించింది. ఆ అమ్మాయి తలుపు తెరిచి లోపలికి వెళ్ళమని వివేక్‌తో చెప్పింది. వివేక్ కొంచెం సంకోచించాడు. అంతేకాకుండా ఇంకా చాలా భయపడ్డాడు. తనకి తెలియని ఒక అమ్మాయితో ఇంత దూరం ఎలా వచ్చాడో తనకే అర్థం కావడం లేదు. సినిమాల్లో గాని చూపించినట్టు ఒకవేళ ఆ అమ్మాయి దెయ్యమైతే ఏం చేయాలబ్బా అని అనుకుంటూ వేల ప్రశ్నలు తన మెదడులో మెదులుతూనే ఉన్నాయి. కాస్త ముందుకు కదిలి ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నించాడు. ఇంట్లోకి రాగానే తన చుట్టూ చూశాడు. ఇంట్లో దొంగ వాళ్ళెక్కడైనా దాక్కుని ఉన్నారేమో, నన్ను హత్య చేసేసి నా దగ్గరున్న డబ్బులు, కార్డులు, కార్ కీసు అన్నీ లాగేసుకుంటారేమో, నా పర్సులో ఏటీఎం కార్డు, మొబైల్ ఫోను, ఇంకా లాకర్ కీ కూడా ఉన్నాయి. నేను చచ్చిపోతే ఇంట్లో మా అమ్మ, అమృత వీళ్ళిద్దరి పరిస్థితి ఏమవుతుంది? ఇలాంటి ప్రశ్నలన్నీ వివేక్ మనసులో మొదలయ్యాయి. అలా చాలా విషయాలు ఊహించుకుంటూ చాలా దూరమే వెళ్ళిపోయాడు ఆలోచనల్లో వివేక్. అకస్మాత్తుగా ఆ అమ్మాయి, "ఇక్కడ కుర్చీలో కూర్చోండి. నేను మీకోసం టవలు, ఇంకా ఏమైనా బట్టలు తీసుకొస్తాను. మీరు పూర్తిగా తడిచిపోయారు. బట్టలేమైనా మార్చుకుందురు గాని" అని చెప్పింది. వెళ్ళిపోతున్న ఆ అమ్మాయిని తీక్షణంగా, పరిశీలనగా చూస్తూ ఉండిపోయాడు వివేక్. ఆమె కాసేపటికి తిరిగొచ్చి బట్టలిచ్చింది. పొడి టవల్ కూడా తీసుకొచ్చిచ్చింది. పక్కనే గదుంది. ఆ గదిలోకి వెళ్లి మార్చుకోండి అని చెప్పింది. ఆ గదిలో రహస్యంగా ఏదైనా కెమెరా ఉందేమో అని వివేక్‌కి చాలా భయమేసింది. తన బట్టలు మార్చుకుంటూ ఉన్నప్పుడు వీడియో రికార్డ్ చేసి, అది నా కుటుంబానికి చూపిస్తాను అంటూ బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులడిగితే ఏం చేయాలి అని ఆలోచించసాగాడు వివేక్. అంతేకాకుండా ఇంకా వీళ్ళ ముఠా మనుషులు లోపల దాక్కుని నా గొంతు కోసి చంపేస్తేనో, లేదంటే నన్ను పొడి చేసి నన్ను చంపేస్తానని బెదిరించి నా పర్సు, ఫోను ఇవన్నీ లాక్కుంటే ఏం చేయాలి అని అనుకుంటూ చాలా విషయాలు తన మనసులో వెడుతూనే ఉన్నాయి వివేక్‌కి. ఇంక వేరే ఆప్షన్ లేకపోవడంతో ఆ తడి బట్టలు మార్చుకొని, పొడి బట్టలు వేసుకొని, ఆ తడి బట్టల్ని ఆరబెట్టి బయటకొచ్చాడు. ఆ తర్వాత కాసేపు కుర్చీలోనే కూర్చున్నాడు. కాసేపటి తర్వాత ఆ అమ్మాయి ఒక టీ తీసుకొచ్చిచ్చింది. బయట వర్షం చల్లగా ఉంది కాబట్టి అల్లం, తులసి వేసిన టీ తాగండి అంటూ టీ కప్పు వివేక్ చేతికిచ్చింది. అప్పుడు వివేక్ ఆమె ముఖాన్ని ఒక్కసారిగా తీక్షణంగా చూశాడు. ఆమె చాలా అందంగా, అమాయకంగా ఉంది. ఎంత అందంగా, అమాయకంగా ఉంది ఈ అమ్మాయి. ఈ అందమైన, అమాయకమైన అమ్మాయి ఒక దెయ్యం కూడా అయ్యుండొచ్చు కదా! లేదంటే జనాల్ని మోసం చేసి, చంపేసే ముఠాకి చెందిన అమ్మాయి కూడా అయ్యుండొచ్చు అనుకుంటూ ఆశ్చర్యపోయాడు వివేక్. వణుకుతున్న చేతులతో టీ కప్ అందుకున్నాడు. వెంటనే కప్‌లోని టీని ఒక్క సిప్ వేశాడు. అంత చల్లటి వాతావరణంలో ఒక్క సిప్ టీ పడగానే ప్రాణం లేచొచ్చినట్టుగా అనిపించింది వివేక్‌కి. టీ తాగుతూ ఉండగానే బయట నుంచి ఉరుముల శబ్దం వినిపిస్తోంది. వివేక్‌లో భయం రాను రానుగా పెరిగిపోతోంది. "మీకు చల్లగా ఉంటే చెప్పండి. దుప్పటి గాని, శాల్వా గాని కావాలంటే ఇస్తాను" అంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. భయం వల్ల వివేక్ శరీరం అంతా చెమటలు పట్టడం మొదలయ్యాయి. ఆమె ఈ టీలో మత్తుమందేదైనా మిక్స్ చేసుంటేనో అనుకున్నాడు వెంటనే వివేక్. ఈ విషయమే ఆలోచించకుండా టీ మొత్తం తాగేశానే అనుకుంటూ ఖాళీ కప్పు టీపాయ్ మీద పెట్టి ఆ విషయం గురించే ఆలోచించడం మొదలుపెట్టాడు. టీ తాగి 5 నిమిషాలయిపోయింది. బహుశా మత్తుమందు ఇప్పుడు పనిచేస్తూ ఉండుండొచ్చు. నేను కొంచెం సేపట్లో స్పృహ తప్పి పడిపోతానేమో, లేదంటే చచ్చిపోతానేమో. నేనింతకీ స్పృహ తప్పి పడిపోతానా? చచ్చిపోతానా? అని ఆలోచించడం మొదలుపెట్టాడు వివేక్. ఒకవేళ చచ్చిపోతే, నేను చచ్చిపోయాను అన్న వార్త నా తల్లికి, చెల్లెలికి ఎలా అందుతుంది? అసలు అందుతుందో లేదో? వీళ్ళు నా శవాన్ని మాయం చేసేస్తారేమో? ఏ విషయమో ఆలోచించినా కూడా తనకి తెలియడం లేదు. ఎప్పుడైనా నా ఊపిరి ఆగిపోతుందేమో అనుకుంటూ గడియారం వైపు చూసుకున్నాడు వివేక్. దాదాపుగా తను టీ తాగి 20 నిమిషాలు గడిచిపోయింది. ఇప్పుడిక ఆ మందు పని చేయొచ్చు అని అనుకుంటూ ఎదురు చూస్తున్నాడు. కానీ అరగంట గడిచినా, గంట గడిచినా ఏమీ జరగలేదు. ఆ టీలో ఆ అమ్మాయి ఏమీ కలపలేదని వివేక్‌కి అర్థమైపోయింది.
అమ్మో! ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయింది సడెన్‌గా? ఎక్కడా కనిపించడం లేదు. ఎటు వెళ్ళిందో అని ఆలోచించుకుంటూ భయం భయంగా బయటికి చుట్టూ చూడడం మొదలుపెట్టాడు వివేక్. పక్క గదిలో కూడా చూశాడు. కానీ ఆ అమ్మాయి కనిపించలేదు. తర్వాత మళ్ళీ బయటకు వెళ్లి చూసొచ్చాడు. పక్క గది తలుపులు తర్వాత తను లోపలికొచ్చేసరికి తెరుచున్నాయి. బాల్కనీలో నుంచి చల్లగా గాలి వేస్తోంది. మెల్లమెల్లగా తడబడుతూనే ఆ గదిలోకి అడుగుపెట్టాడు వివేక్. ఆ అమ్మాయి అక్కడే ఉంది. ఆమె ఆ పక్కన బాల్కనీలో నిలబడి కనిపించింది. ఆ అమ్మాయి వివేక్ అక్కడికి రావడం గమనించి, "మీరు బాగానే ఉన్నారా? మీకిబ్బందేం లేదు కదా?" అంటూ అడిగింది. అప్పుడు వివేక్, "నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీకోసమే నేను ఇల్లంతా వెతుకుతున్నాను. కానీ ఇందాక మీరెక్కడా కనిపించలేదు. నిన్ను వెతుక్కుంటూ బయటకు వెళ్ళాను. అక్కడ కనిపించలేదు. మళ్ళీ లోపలికొస్తే నువ్విక్కడున్నావు. నిన్ను వెతుక్కుంటూనే నేనిక్కడికొచ్చాను" అన్నాడు. వెంటనే ఆ అమ్మాయి, "భయపడకండి. నేనేం దెయ్యాన్ని కాదు. దొంగని కూడా కాదు" అంటూ చిరునవ్వుతో చెప్పింది. "మీరు దెయ్యం అని నన్ననుకున్నారు కదా?" అని వివేక్‌నడిగింది. అప్పుడు వివేక్ చాలా ఆశ్చర్యంగా తన వైపు చూస్తూ, "నేను మనసులో అనుకున్నదంతా ఈ అమ్మాయికెలా తెలిసింది?" అనుకుని ఆ అమ్మాయితో, "క్షమించండి. నేను అపార్థం చేసుకున్నాను" అంటూ చెప్పాడు. "అయ్యయ్యో! పర్వాలేదండి. నేనేం ఫీల్ అవ్వడం లేదు. నాకు అవమానాలు, నిందలు కొత్తవేమీ కాదు. నన్నందరూ దురదృష్టవంతురాలని, దరిద్రపు కొట్టుదానిగానే భావిస్తూ ఉంటారు" అని నవ్వుతూ చెప్పింది. "నా పేరు వివేక్" అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చెయ్యి ముందుకు చాపాడు వివేక్. "మీ పేరేమిటి?" అంటూ ఆ అమ్మాయినడిగాడు. తను చేతితో చెయ్యి కలపకుండానే "నా పేరు శృతి" అని చెప్పింది ఆ అమ్మాయి. వెంటనే వివేక్, "నైస్ నేమ్. కానీ మీరు నగరానికి ఇంత దూరంగా, చుట్టూ ఎవరూ లేని ఏకాంత ప్రదేశంలో, అది కూడా శ్మశానం దగ్గరలో ఎందుకు నివసిస్తున్నారు? అంతేకాకుండా ఇక్కడ దగ్గరలో శ్మశానం ఉండడం వల్ల మీకు భయమేమీ లేదా? ఆ శ్మశానానికి ఇంత దగ్గరలో మీరు ఒంటరిగా ఎలా జీవిస్తున్నారు? మీకు భయంగా అనిపించడం లేదా?" అని అడిగాడు వివేక్. ఆమె నవ్వి, "నాకు ఏ భయమూ లేదు" అని చెప్పింది. ఆ అమ్మాయి మాటలు వివేక్‌కి చాలా విచిత్రంగా అనిపించాయి. వివేక్ చాలా భయపడిపోతూ ఉండడంతో ఆ అమ్మాయి వివేక్ వైపే చూస్తూ ఉంది. అప్పుడు వెంటనే వివేక్, "మీరు చాలా ధైర్యవంతురాల్లా ఉన్నారే! ఇలాంటి ప్రదేశంలో ఒంటరిగా ఉండాలంటే చాలా ధైర్యం కావాలి. కానీ మీరసలు ఒంటరిగా ఇక్కడ ఎందుకుంటున్నారు?" అని అడగగానే శృతి, "నేను ఒంటరిదాన్నే. ప్రస్తుతానికి నాకంటూ ఎవ్వరూ లేరు. నేను ఒంటరిగానే ఇక్కడ నివసిస్తున్నాను. ఎవరికైనా సహాయం కావాలంటే నేనిక్కడ నాకు సహాయం కోసం ఎవరైనా ఎదురు చూస్తూ కనిపిస్తే వెళ్లి సహాయం చేస్తాను. ఇందాక మీ కారు బురదలో కూరుకుపోయినప్పుడు నేను చిన్న పని ఉండి షాప్‌కి వెళ్ళాను. అయితే దారిలోకొచ్చాక పెద్ద వర్షం మొదలైంది. తడిచిపోకుండా ఓ చెట్టు కింద కూర్చున్నాను. అప్పుడే నేను మీ కారుని చూశాను. మీరు చాలా బాధపడుతున్నారు. ఒక్కళ్ళే చాలా కష్టపడుతున్నారు. అందుకే నేను మీకు సహాయం చేయడానికే అక్కడికొచ్చాను" అని చెప్పింది. వెంటనే వివేక్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. "ఇప్పటిదాకా నిన్ను దెయ్యమనే అనుకున్నాను. నాకు సహాయం చేయడానికి నువ్వొచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు కనుక నాకు సహాయం చేసి ఉండుండకపోతే ఆ కారులోనే నేను రాత్రంతా గడపాల్సొచ్చేది. మీకు చాలా చాలా థాంక్స్" అనగానే శృతి, "థాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉండి సహాయం కోసం ఎదురు చూసే వాళ్ళకి నేను సహాయం చేయడానికి ముందే ఉంటాను" అని నవ్వుతూ చెప్పింది శృతి. "మీరొక్కళ్ళే అసలిక్కడ ఒంటరిగా ఉండడానికి ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది" అనగానే శృతి తన కళ్ళల్లోకొచ్చిన బాధని, కన్నీళ్ళని ఆపుకుంటూ వాటిని వెనక్కి నెట్టడానికి చుట్టూ చూసింది. "అవునవును. అది చాలా పెద్ద కథ. దాని గురించి తెలుసుకొని మీరేం చేస్తారు? అనవసరంగా టైం వేస్టు. లేదంటే మీరేదైనా న్యూస్ ఛానెల్‌లో గాని పనిచేస్తున్నారా? నా గురించి ఏదైనా కథ రాయాలనుకుంటున్నారా?" అంటూ అడిగింది శృతి. వెంటనే వివేక్, "అలాంటిదేమీ లేదు. నాకింత సహాయం చేశారు మీరు. మీ జీవితం గురించి నేను తెలుసుకోవాలి అని అనుకోవడం తప్ప, ఈరోజు మీరు నాకు చాలా గొప్ప సహాయం చేశారు. మళ్ళీ తర్వాత మిమ్మల్ని నేను తిరిగి కలుసుకుంటానో లేదో నాకు తెలీదు. అసలు మీరిక్కడ ఒంటరిగా ఎందుకుంటున్నారు? మీ జీవితంలో అసలు ఏం జరిగింది? మీరిక్కడ ఒంటరిగా జీవించడానికి కారణం ఏమిటి అనే విషయాలు నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను" అని పదే పదే అడిగేసరికి శృతి తన కథ చెప్పడం మొదలుపెట్టింది. శృతికి 13 ఏళ్ల వయసున్నప్పుడు చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంగతులన్నీ తనకి ఇంకా గుర్తుండే ఉన్నాయి. గ్రామంలో తన కుటుంబంతో కలిసి తను చాలా సంతోషంగా జీవించేది. శృతికి ఇద్దరు అన్నయ్యలు, ఒక చెల్లెలు ఉన్నారు.
కానీ శృతి తన తల్లిదండ్రుల దగ్గర మాత్రం అంత డబ్బేమీ లేదు. వాళ్ళొక మధ్య తరగతికి చెందిన మనుషులు. శృతి వాళ్ళ అమ్మా నాన్నలిద్దరూ చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాళ్ళు. శృతి ఇద్దరు అన్నయ్యల తర్వాత పుట్టిన ముద్దుల చెల్లెలు. అన్నయ్యలిద్దరితో, చెల్లెలతో తన రోజులన్నీ చాలా ఆనందంగా గడిచేవి. అందరూ ఒకే స్కూల్లో చదువుకునేవారు. తను రోజు స్కూల్‌కు వెళ్ళే దారిలో ఒక ఫ్యాన్సీ షాప్ ఉండేది. ఆ ఫ్యాన్సీ షాప్‌లో దాదాపుగా శృతి నాన్నగారి వయసున్న వ్యక్తే ఉండేవాడు. ప్రతిరోజు ఆయన షాప్‌లో రంగురంగుల అందమైన బ్యాంగిల్సు, బెలూన్సు, ఇంకా చాలా బొమ్మలు, గిఫ్ట్ ఐటెమ్సు, చాలా వస్తువులు ఎదురుగా కనిపించేటట్టుగా పెట్టేవాడు. అలాంటి అందమైన బ్యాంగిల్స్‌ని చూసినప్పుడు శృతికి అవి వేసుకోవాలి అన్న చాలా కోరిక కలిగింది. కానీ తన దగ్గర అవి కొనడానికి అంత డబ్బులు లేవు. అప్పుడు రోజు శృతి ఆ బ్యాంగిల్స్ వైపు ఆశగా చూడడంతో షాప్ యజమాని శృతి కోరికని అర్థం చేసుకున్నాడు. ఆ గాజులు చూపిస్తూ "ఏం పాపా ఇవి కావాలా నీకు?" అంటూ అడిగాడు. అప్పుడు శృతి "నా దగ్గర డబ్బులు లేవండి" అంటూ చెప్పింది. "డబ్బులు లేకపోయినా పర్వాలేదు. నీకేం కావాలో తీసుకుందువు గాని రా లోపలికి" అంటూ లోపలికి పిలిచి శృతికి కావలసిన వస్తువులన్నీ ఇచ్చి శృతితో మిస్‌బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు. మెల్లమెల్లగా అతను శృతిని లైంగికంగా వేధించాడు. శృతి చాలా అరిచింది. కానీ తన గొంతు వినడానికి అక్కడ ఎవ్వరూ లేరు. ఆ తరువాత ఆ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని శృతిని బెదిరించి తనని బయటికి పంపించేశాడతడు. ఒకవేళ ఈ విషయం ఎవరితో అయినా చెబితే మీ అమ్మానాన్నల్ని చంపేస్తాను, లేదంటే ఈ ఊరు నుంచి తరిమేస్తాను అని అతను చెప్పిన మాటలకి శృతి చాలా భయపడిపోయింది. ఆ రోజు నుంచి ఇంట్లో కూడా శృతి మౌనంగా ఉండడం మొదలుపెట్టింది. సరిగ్గా తిండి తినడం, చదువుకోవడం మానేసింది. నేను స్కూలుకి వెళ్ళను, ఫ్రెండ్స్‌తో ఆడుకోను అని మొండిగా తల్లితో వాదించడం మొదలుపెట్టింది. కూతురు మారుతున్న ఆ ప్రవర్తనను చూసినప్పుడు శృతి తల్లి చాలా ఆందోళన చెందింది. శృతి విషయంలో తనకి చాలా బాధ కలిగింది. రోజు ఎంతో సంతోషంగా, హుషారుగా స్కూలుకెళ్ళే తన కూతురు స్కూలుకి వెళ్ళనే వెళ్ళనని, ఫ్రెండ్స్‌తో ఆడుకోనని ఎందుకు మారం చేస్తుందో తనకు అర్థం కాలేదు. ఒకరోజు శృతిని దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళమ్మ ప్రేమగా అడిగింది. "అమ్మా శృతి, ఏం జరిగింది నీకు? నువ్వు చాలా రోజుల నుంచి ఎందుకు మౌనంగా ఉంటున్నావు? ఎవ్వరితోనూ ఎందుకు కలవడం లేదు? ఏ విషయం గురించి నువ్వు బాధపడుతున్నావు? ఏదైనా విషయం ఉంటే నువ్వు నాతో చెప్పు. నీ సమస్య ఏదైనా సరే. నేను ఒక చక్కటి పరిష్కారాన్ని కనుగొంటాను" అని చాలా ప్రేమగా శృతిని ఒళ్ళో పడుకోబెట్టుకొని మరీ అడిగింది శృతి తల్లి. అప్పుడు శృతి ఏడుస్తూ ఆ ఫ్యాన్సీ షాప్ అతను నాతో చెడుగా ప్రవర్తించాడని వెక్కిళ్ళు పెడుతూ చెప్పింది. అప్పుడు శృతి తల్లి కోపంగా "ఎవరతను? అతను నీతో ఎందుకలా ప్రవర్తించాడు?" అని అడిగినప్పుడు శృతి "అతను ఫ్యాన్సీ షాప్ యజమాని. అంతకు మించి నాకేమీ తెలియదు" అంటూ చెప్పింది. అప్పుడు శృతి తల్లికి చాలా కోపం వచ్చింది. "నువ్వసలు అక్కడికెందుకు వెళ్ళావు? అసలు వాళ్ళందరూ చాలా ధనవంతులు, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు. మనం ఈ విషయం ఎవరికన్నా చెప్పినా కూడా, ఎవరి సహాయమైనా కోరినా కూడా మన మాటల్ని ఎవరు వింటారు? నువ్వు ఈ విషయం మాత్రం మీ నాన్నకి చెప్పొద్దు. మీ నాన్నకి చెబితే మీ నాన్నగారికి చాలా కోపం వచ్చేస్తుంది. కానీ అంత పలుకుబడి ఉన్న వ్యక్తుల్ని మనం ఎదుర్కోలేం. మీ నాన్నగారు వెళ్లి వాళ్ళతో ఏమైనా గొడవలు పెట్టుకుంటే మనకే నష్టం" అని తల్లి చెప్పగానే శృతి భయంతో నిశ్శబ్దంగా కూర్చునుండిపోయింది. సమాజంలో మహిళలు ఎన్నో కష్టాలు పడాల్సొస్తుంది. తప్పు జరిగినా కూడా వాళ్ళు ఎవ్వరికీ చెప్పుకోలేరు. చెబితే ఏం జరుగుతుందో అన్న భయం. ఆ వయసులో తన మనసులో చాలా ప్రశ్నలున్నాయి. నా తప్పేమీ లేకుండానే బ్రతికున్న శవంలా పడుండాల్సొస్తుంది నేను అనుకుంటూ చాలా బాధపడుతోంది శృతి. కానీ కూతురు ఆ పరిస్థితిని, బాధని, వేదనని చూడలేకపోయింది శృతి తల్లి. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆమె శృతి చెయ్యి పట్టుకొని తన తండ్రి దగ్గరికి తీసుకెళ్ళింది. ఆమె తన తండ్రికి జరిగిందంతా చెప్పింది. అది విన్న తన తండ్రి చాలా ఆశ్చర్యపోయాడు. "పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోకుండా ఏం చేస్తున్నావు? వాళ్ళేం చేస్తున్నారు? ఎక్కడికి వెడుతున్నారు? ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం నీకు లేదా? కన్న తల్లిగా ఈ బాధ్యత నీది కాదా?" అంటూ శృతి తండ్రి శృతి తల్లి మీద చాలా గట్టిగా కేకలు వేశాడు. శృతి గురించి ఆయన చాలా పెద్ద గొడవే చేసేశాడు. అప్పుడు శృతి తల్లి తన చెయ్యి పట్టుకొని ఆ ఫ్యాన్సీ షాప్ వాడి దగ్గరికి తీసుకెళ్ళి "నీకు సిగ్గులేదా? నీకు ఓ కూతురుంది. నా కూతురు కూడా నీ కూతురు వయసే ఉండుంటుంది. తనతో ఇలా తప్పుగా ప్రవర్తించడానికి నీకసలు మనసెలా వచ్చింది?" అంటూ అడుగుతూ ఉండగానే ఆ షాప్ యజమాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలిచి "చూడండి, చూడండి ఈవిడ్ని ఎలా అరుస్తుందో ఈవిడ" అనగానే ఆ గొడవ చూసి అక్కడ చాలా మంది మనుషులు గుమిగూడారు.
అప్పుడు ఆ షాప్ యజమాని, చూడండి, నా కూతురు వయసున్న ఈ అమ్మాయి నా గురించి చెడుగా మాట్లాడుతుంది. సమాజంలో నా పేరు ప్రతిష్టలు, పరువు మర్యాదలు తీసేయాలని చూస్తున్నారు ఈ తల్లి కూతుళ్ళు. ఈ కుటుంబాన్ని చూడండి, నేను ధనవంతుణ్ణని నా మీద ఆరోపణలు చేసి నా నుంచి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఈ మిడిల్ క్లాస్ మనుషులు ఎంతకైనా దిగజారుతారు అంటూ మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఆ మాటలు విన్న గ్రామస్తులందరూ ఆ షాప్ యజమానికి అనుకూలంగా మాట్లాడడం ప్రారంభించారు. శృతి తల్లి శృతి క్షేమం కోసమే ఆ షాప్ అతనితో గొడవ పడ్డానికొచ్చింది. కానీ ఎవ్వరూ ఆమెకు అండగా నిలబడలేదు. వెంటనే శృతి తండ్రి ఈ విషయం తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చి శృతి తల్లిని శాంతింపజేయడానికి చాలా ప్రయత్నించాడు. గ్రామస్తులందరి ముందు ఆయన క్షమాపణలు చెప్పడం ప్రారంభించాడు. శృతి తండ్రి ఆ గొడవ అంతటినీ ఆపి శృతిని, తన తల్లిని తీసుకుని ఇంటికొచ్చాడు. అప్పుడు శృతికి తన తండ్రి చాలా చెడ్డవాళ్లా కనిపించాడు. తన తల్లికి సపోర్ట్ చేయాల్సింది పోయి అందరికీ క్షమాపణలు చెప్పడం తనకు అస్సలు నచ్చలేదు. కొద్ది రోజుల తర్వాత తన తండ్రి శృతికి ఒక పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు. ఆ కుటుంబం చాలా బాగుందని, కట్నం కూడా తీసుకోమన్నారని ఆయన చెప్పాడు. కాకపోతే ఆ పెళ్లి కొడుక్కి ఆల్రెడీ పెళ్ళయ్యి 2 పిల్లలున్నారు. ఆయన భార్య కొద్ది రోజుల క్రితమే చనిపోయింది. పిల్లల్ని చూసుకోవడానికి అతను మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాడు. నువ్వు ఆ పిల్లలకు తల్లిగా మారి ఎందుకు చూసుకోలేవు? ఆ ఇంట్లో వేరే ఎవ్వరూ ఉండరు అంటూ శృతి తండ్రి చెప్పాడు. శృతి వెంటనే, నాన్న, నాకీ వయసులో పెళ్ళేమిటి? నేను ఆ పిల్లల్ని ఎలా చూసుకోగలుగుతాను? నాకేమీ తెలియదు అని చెబుతూ ఉండగానే వెంటనే శృతి తల్లి, నా కూతురు శృతికి ఇలాంటి సంబంధం తీసుకొచ్చారేమిటి మీరు? తనకి ఇంకా పెళ్లి వయసు కూడా రాలేదు. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇప్పుడు హడావిడిగా తనకు పెళ్లి చేయాల్సిన అవసరం ఏముంది? అదే రెండో పెళ్లి వాడికిచ్చి నా కూతురుపై చెడు కన్నేసి మోసం చేసిన వాడు బాగానే ఉన్నాడు. అలాంటప్పుడు మనం మన కూతురికి శిక్ష వేస్తే ఎలాగా అంటూ మాట్లాడినప్పటికీ శృతి తండ్రి, మీరు ప్రశాంతంగా ఉండండి. నేను ఆల్రెడీ ఒక నిర్ణయం తీసేసుకున్నాను. తన జీవితం బాగుండాలని కోరుకుంటే మీరిద్దరూ నా మాటలు వినండి అంటూ శృతి తల్లికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. శృతి తల్లి చెప్పే విషయం వినిపించుకోకుండా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మంచి రోజు శుభముహూర్తం చూసుకొని పెళ్లికి డేట్ ఫిక్స్ చేశారు. పెళ్లి చేసుకుంటామని హామీ కూడా ఇచ్చారు. శృతి తల్లి ఎంత ప్రాధేయపడినా కూడా తన తండ్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ పెళ్లి జరిగేటప్పుడు శృతికి 16 ఏళ్ల వయసు. అసలు పెళ్ళంటే ఏంటో కూడా తనకు సరిగ్గా తెలియదు. అయినా సరే శృతి పెళ్లి జరిగిపోయింది. శృతిని పెళ్లి చేసుకున్న వ్యక్తికి చాలా వయసు ఉంటుంది. అతనికి ఒక 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆ 2 పిల్లలు కూడా శృతిని ఇష్టపడేవాళ్ళు కాదు. ఆ పెళ్ళయ్యాక శృతి ఆ ఇంట్లో ఒక బానిసలాగా, పని మనిషిలాగా మారిపోయి పని మాత్రమే చేయడం మొదలుపెట్టింది. పెళ్ళై 6 నెలలు కూడా గడవక ముందే తన భర్త విపరీతంగా తాగడం వల్ల తన ఆరోగ్యం క్షీణించిపోయింది. ఆ విషయం పక్కన పెడితే తనని పెళ్లి చేసుకున్న ఆ వ్యక్తికి 50 ఏళ్ళు పైనే ఉంటాయి. కానీ అతను కూడా శృతిని లైంగికంగా వేధించాడు. అంత చిన్న పిల్లతో కూడా చెడుగా ప్రవర్తించాడు. శృతికి ఏం చేయాలో, ఎవరితో చెప్పుకోవాలో కూడా అర్థమయ్యేది కాదు. తన తల్లితో చెప్పినా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి తనది. తన తండ్రేమో తనకి పెళ్లి చేసి చేతులు దులిపేసుకున్నాడు. 6 నెలలు తిరిగేసరికి తన భర్త ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. హఠాత్తుగా అతను చనిపోయాడు. అప్పుడు శృతి అత్తగారు తనపై చాలా అసహ్యమైన ఆరోపణలు చేశారు. శృతి ఒక నష్టజాతకురాలని, తన ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి అన్ని అశుభాలే జరుగుతున్నాయని ఆరోపించి అడుగడుగునా హింసించడం, నిందించడం మొదలుపెట్టారు. తన భర్త పిల్లల్లో ఒకళ్ళు ఆడుకుంటూ గాయపడినప్పుడు కూడా శృతి గబగబా వెళ్ళి తనను పైకి లేపి తన్ని ఒళ్ళోకి తీసుకొని సేవ చేయడం మొదలుపెట్టింది. అయినా సరే తన అత్తగారు ఆ గాయానికి కారణం శృతినే అంటూ నిందలు మోపింది. అందరూ తనని నష్టజాతకురాలు అంటూ తన మొహం చూడ్డానికి కూడా ఇష్టపడలేదు. తన భర్త పిల్లలిద్దరూ కూడా తనని అసహించుకోవడం మొదలుపెట్టారు. అదే సమయంలో ఊర్లో ఒక పెద్ద ఉత్సవం జరిగింది. అక్కడికి ఒక మత గురువు కూడా వచ్చారు. శృతి తండ్రి శృతి జాతకం ఆయనకి చూపించినప్పుడు ఆయన ఆ జాతకాన్ని చూసి శృతి జాతకంలో ఏదో దోషం ఉందని చెప్పారు. ఆ రోజు నుంచి ఆ ఊర్లో ఎలాంటి చెడు జరిగినా తన వల్లే అని భావించే వాళ్ళందరూ, ఎవ్వరైనా శృతిని చూసి గనక ఏదైనా పని చేయడానికి వెళితే వాళ్ళు చేయబోయే పని సరిగ్గా సాగదని, పొద్దున్నే లేచి శృతి మొహం చూస్తే ఏదో ఒక చెడు జరుగుతుందని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
ఊరందరూ కలిసి చాలా నీచమైన ఆరోపణలు చేశారు శృతి మీద. శృతి తన భర్త కొడుకుతో అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తుందని, తనతో ఎఫైర్ పెట్టుకోవడానికి ట్రై చేస్తోందని, తనని ఊరు నుంచి గెంటేశారు. తను ఏడుస్తూ ఉన్నా తన గొంతుని ఎవ్వరూ వినిపించుకోలేదు. తనకి 18 ఏళ్ళు కూడా నిండకపోయినా తనని ఒక విధవరాలిగా, నష్టజాతకురాలిగా భావించి ఊరు నుంచి వెళ్ళగొట్టేశారు. పెళ్లి జరిగాక తన తల్లిదండ్రులు కూడా తన గురించి అస్సలు పట్టించుకోలేదు. కనీసం తను ఎక్కడుంది, ఎలా ఉంది, అసలు బ్రతికుందా లేదా అని కూడా తన తల్లిదండ్రులు ఎప్పుడూ తన దగ్గరికి రాలేదు, అడగలేదు. కష్టపడి భర్త చనిపోయాకొచ్చిన ఎల్ఐసి డబ్బులతో ఒక చిన్న ఇల్లు కట్టుకొని 2, 3 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లోనే ఉంటూ చుట్టూ ఉన్న వాళ్ళకి తన వంతు సాయం చేస్తూ ఉంది. తన గతమంతా చెబుతూ శృతి భావోద్వేగానికి లోనయింది. కారుతున్న కన్నీళ్లను తుడుచుకోవడానికి కూడా ఓపిక లేనట్టుగా మౌనంగా ఏడుస్తూనే ఉంది శృతి. శృతి గతమంతా విన్న తర్వాత ఆ గతం విని వివేక్ చెలించిపోయాడు. అసలు నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళు ఈ సమాజంలో బ్రతకడానికే తగరు. వాళ్ళని కాల్చి చంపేయాలి. తప్పులు చేసిన వాళ్ళందరినీ వదిలేసి ఏ పాపము తెలియని నిన్ను అందరూ శిక్షిస్తున్నారు అని కోపంగా అన్నాడు వివేక్. నాకు ఎవ్వరి మీద ఎలాంటి కోపమూ లేదు. బహుశా ఇదే నా విధేమో. నా తలరాతలో ఆ భగవంతుడు ఇదే రాశాడేమో. నా తలరాతలో ఇలాగే రాసుందేమో అంది శృతి. అప్పుడు వివేక్, నువ్విలా తలరాత తలరాత అని ప్రతిదీ సరిపెట్టుకుంటే ఎలాగా? నీకు అన్యాయం చేసిన వాళ్ళని శిక్షించడానికి చాలా చట్టాలున్నాయి. మనం పోలీసులని, ఎన్జీఓలని ఎందుకు ఆశ్రయించకూడదు? నీకు అన్యాయం చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అని చెప్పగానే శృతి, నా మాట ఎవరు వింటారు? ఇది జరిగి చాలా రోజులైపోతుంది. వీటన్నింటికీ నా దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు. ఇప్పుడు మనం బురదలో రాయి విసిరితే అది నా మీదే పడుతుంది. కాబట్టి జరిగిందేదో జరిగిపోయింది. నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను. నన్నిలా బ్రతకనివ్వండి. నన్ను వదిలేయండి అంది శృతి. నీకు తప్పు, ఒప్పు ఏమీ తెలియదు. సమాజంలో ఈ అణచివేత వ్యవస్థను మహిళలు ఎందుకు భరించాలి? నువ్వు చాలా బాధపడ్డావు. నీ తప్పేమీ లేకుండానే నువ్వు చాలా శిక్షల్ని అనుభవించావు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చాలా మంది మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటారు. నీకిప్పుడు 18 ఏళ్లే. నీకింకా చాలా జీవితం ముందుంది. ఇదే నా విధి అని అనుకోవడం మానేసి పరిస్థితులతో పోరాటం చేయడం నేర్చుకో. ఇలా ఊరి చివరన శ్మశానం దగ్గర ఇక్కడ బ్రతకాల్సిన అవసరం ఏమిటి నీకు? మనసుంటే మళ్ళీ చదువుకొని ఏదైనా సాధించొచ్చు. నీలాగా మరెవ్వరికీ జరగకుండా వాళ్ళ కోసం పోరాడొచ్చు. ఎందుకంటే కొన్ని సార్లు మనం సమాజంతోనే పోరాడాల్సి ఉంటుంది. అజ్ఞానం వల్ల సమాజం వెనుక పరుగులు తీస్తూ దిగజారిపోయే స్థితి కూడా మనకి రావచ్చు అని చెప్తూ ఉన్నాడు వివేక్. వివేక్ మాటల్ని శృతి వింటూ ఉన్నప్పుడు శృతి కన్నీళ్లతో చాలా మాట్లాడాలనిపించినా కూడా ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. అప్పుడు వివేక్, ఈ నీ బలహీనతని సమాజంలోని దుర్మార్గులందరూ సద్వినియోగం చేసుకుంటున్నారు. సమాజం మీద భయంతో మిమ్మల్ని మీరు ఎప్పుడూ బహిష్కరించుకుంటున్నారు. మీరు ముందడుగు వేయండి. హక్కుల కోసం పోరాడండి. మీకు జరిగిన అన్యాయాల్ని ఎదిరించండి. అలా అన్యాయాన్ని ఎదిరించకపోతే ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని హింసించడానికి, అన్యాయంగా ప్రవర్తించడానికి చూస్తారు అని చెప్పాడు వివేక్. శృతి నవ్వింది. ఎందుకు నవ్వుతున్నారు? సమాజం ఇలాగే ఉంది. ఇది ఒక పితృస్వామ్య సమాజం. మగాడు 1000 తప్పులు చేసినా సరే ఎవ్వరూ పట్టించుకోరు. అదే మహిళ విషయంలో చిన్న తప్పు జరిగినా సరే అందరూ ఆవిడనే నిందిస్తారు అని చెప్పింది శృతి. కానీ కాలమంతా మారిపోయింది. ఇప్పుడు మహిళలకు అనుకూలంగా చాలా చట్టాలొచ్చాయి అని వివేక్ చెబుతూ ఉండగానే శృతి ఆ సంభాషణని ముగిస్తూ, చాలా ఆలస్యం అయిపోయింది. మీరు ఆ గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. వర్షం ఆగితే రేపు ఉదయాన్నే మీరు బయలుదేరొచ్చు అని చెప్పి వివేక్కి గది చూపించింది. తను కూడా వెళ్ళి వేరే గదిలో పడుకొని గిరగిరా తిరుగుతున్న ఫ్యాన్నే చూస్తూ తన పాత గాయాలను గుర్తు చేసుకుంటూ పాత రోజులన్నీ గుర్తు చేసుకొని చాలా ఏడుస్తూనే ఉంది శృతి. ఆమె కళ్ళు ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాయో ఆమెకే తెలియదు. ఉదయం వర్షం ఆగిపోయింది. వివేక్ లేచి కిటికీలోంచి బయటకు చూసి వర్షం ఆగిపోయినట్టుంది, నేనిక బయలుదేరొచ్చేమో అనుకుంటూ ఉండగానే శృతి టీ తీసుకొని తన గదిలోకి వచ్చింది. అప్పుడు వివేక్ శృతితో, మీరు ఆలోచనలు మళ్లించడం ద్వారా, అర్థం లేని జీవితాన్ని గడపడం ద్వారా మీ గాయాల నుంచి, గతం నుంచి బయట పడగలుగుతానని అనుకుంటే అది చాలా తప్పు. నాకు తెలిసిన చాలా మంది సామాజిక కార్యకర్తలున్నారు.
మీరు వాళ్ళని ఒక్కసారి కలిస్తే మీకే అర్థమవుతుంది ఏం చేయాలి అనేది. నేను మీకు వాళ్ళ ఫోన్ నంబర్ ఇస్తాను. వాళ్ళు మీకు సహాయం చేయగలుగుతారు. అప్పుడు మీ కాళ్ళ మీద మీరు నిలబడే అవకాశం దొరుకుతుంది. ఆత్మవిశ్వాసంతో బ్రతకొచ్చు మీరు. జీవితం చాలా పెద్దది. మీరు మీ జీవితం ముగిసిపోయిందని, ఇలా నిరాశలో నా బ్రతుకింతే అనుకుంటూ బ్రతకాల్సిన పని లేదు. ఒంటరితనంతో గడపాల్సిన అవసరమూ లేదు. మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అనగానే శృతి మెల్లగా తలూపింది. వివేక్ శృతిని మొబైల్ నంబర్ అడిగినప్పుడు, నాతో మాట్లాడడానికి నాకంటూ ఎవ్వరూ లేరు. ఇంక నాకు ఫోన్‌తో అవసరం ఏముంటుంది? అంది శృతి. అప్పుడు వివేక్, నేను మీకొక నంబర్ ఇస్తాను. మీరు నాతో ఎప్పుడైనా మాట్లాడాలి అని అనుకుంటే నాకు కాల్ చేయండి. ఇది నా నంబరే అంటూ చెప్పి వివేక్ తన నంబర్‌ని ఒక పేపర్ మీద రాసి శృతికిచ్చాడు. వెంటనే వివేక్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొంతమంది సహాయంతో కారు బయటకు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు వివేక్. వివేక్ మనసు పదే పదే శృతి గురించే ఆలోచిస్తూ ఉంది. అప్పుడు వివేక్ శృతి గురించి తన తల్లితో చెప్పాడు. అప్పుడు వాళ్ళిద్దరి కళ్ళు కూడా తడిగా మారాయి. ప్రజలందరూ అలాంటి ఆలోచనలే కలిగి ఉన్నారు. ఏం జరిగినా ఆడదాన్నే నష్టజాతకురాలు అంటూ నిందలు వేసే పరిస్థితులే ఉన్నాయి అంది తల్లి. ఆ తరువాత వివేక్ ఆమెని 2-3 సార్లు కలిశాడు. మహిళలకు విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేసే ఎన్‌జీఓల గురించి ఆరా తీసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు కొంతమంది మహిళలు వెళ్లి శృతిని కలిశారు. తనతో మాట్లాడి తనని వాళ్ళ ఆఫీస్‌కి తీసుకెళ్లారు. అక్కడ శృతి కొన్ని కోర్సులు నేర్చుకొని ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఉద్యోగం కూడా చేయడం మొదలుపెట్టింది. శృతి ఉద్యోగంలో చేరి 6 నెలలు గడిచిపోయాయి. అప్పుడప్పుడు వివేక్ శృతిని కలుస్తూ ఉండేవాడు. ఒక్కొక్కసారి దూరం నుంచి చూసి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఒకరోజు అకస్మాత్తుగా వివేక్ శృతి ముందుకొచ్చి కారు ఆపాడు. శృతిని కారులో కూర్చోబెట్టుకున్నాడు. ఒక్కసారిగా ఆ హఠాత్ పరిణామానికి శృతి షాక్ అయిపోయింది. నీకు నా ఫోన్ నంబర్ ఇచ్చాను కదా! అయినా సరే ఒక్కసారి కూడా నాకెందుకు ఫోన్ చేయలేదు? ఫోన్ చేసి నేను బావున్నానా? లేదా? అని నువ్వు అడగొచ్చు కదా! మీరెలా ఉన్నారో చూద్దామనే నేనొచ్చాను అనగానే శృతి నవ్వుతూ, మంచి మనసున్న వాళ్ళు ఎక్కడున్నా, ఎలా ఉన్నా ఎప్పుడూ బాగానే ఉంటారు. మీరెల్లప్పుడూ మంచిగానే ఉంటారని నాకు తెలుసు. మీరు నాకు చాలా గొప్ప ఉపకారం చేశారు. ఈరోజు మీ వల్లనే నేను నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. మీరే నన్నిలా నా కాళ్ళ మీద నేను నిలబడేలా చేశారు. మీరు నాకో కొత్త జీవితాన్నిచ్చారు అంది శృతి. అప్పుడు వివేక్, నేనిప్పుడు ఒక చోటికి మిమ్మల్ని తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాను అని చెప్పగానే జీవితంలో అందరి చేతిలో మోసపోయిన శృతి వివేక్‌ని కనీసం ఎక్కడికి వెళ్తున్నావు అని కూడా అడగలేదు. కానీ కారులో వెళ్తున్నప్పుడు ఆమె ఆ దారిని చూసి భావోద్వేగానికి లోనయింది. వివేక్ తనని తన గ్రామానికి తీసుకెళ్ళాడు. కారు మెల్లగా ఫ్యాన్సీ షాప్ దగ్గర ఆగింది. అప్పటికే పోలీసులు ఆ ఫ్యాన్సీ షాప్ యజమానిని కొట్టి అతనితో నిజాన్నంతా బయట పెట్టించారు. అప్పుడు శృతి కోపంతో ఆ కిరాతకుడిని గట్టిగా కొట్టి, నా జీవితాన్ని నాశనం చేస్తావా? అప్పుడు నేను అమాయకురాలినే. అయితే ఇప్పుడు నేను చాలా ధైర్యవంతురాల్ని అంటూ అతన్ని కొట్టడం మొదలుపెట్టింది. కోర్టు అతనికి జీవిత ఖైదు, ఇంకా 10 లక్షల జరిమానా విధించింది. ఆ తర్వాత వివేక్ శృతి చేయి పట్టుకొని శృతి అత్తగారింటికి తీసుకెళ్లాడు. శృతి తన అత్తగారిని లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టి, ఆడదానివైయుండి ఒక ఆడదాని విషయంలో ఇలా చేయడానికి నీకు సిగ్గనిపించడం లేదు. కన్న బిడ్డతో నాకు అక్రమ సంబంధం అంటగట్టావు. నువ్వేం మనిషివి? అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎవరికైనా చేసిన చెడ్డ పనులకి ఎప్పటికైనా శిక్ష పడుతుందని నీకు అర్థమైందా? నీ జీవితం ముగిసిపోయింది అనుకున్న స్థలంలోనే నువ్వు కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. దీనివల్ల నీ గాయం మానదు అని నాకు తెలుసు. కానీ నిన్ను నువ్వు సంభాళించుకో అని చెప్పి వివేక్ తనని ముందుకు నడిపించాడు. తనని ఇంకో పనుందంటూ వివేక్ శృతిని మరో ప్లేస్‌కి తీసుకెళ్ళాడు. అది శృతి వాళ్ళిల్లే. ఆమె తండ్రి మంచం మీద కూర్చునున్నాడు. వివేక్ శృతిని కారులోనే ఉండమన్నాడు. అప్పుడు వివేక్, సార్, జనాభా లెక్కల కోసం వచ్చాము. మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలనుంది అని చెప్పగానే శృతి తండ్రి, మా భార్యాభర్తలిద్దరికీ 3 పిల్లలు అని చెప్పగానే, ఇంతకు ముందు రాసిన జనాభా లెక్కల్లో మీకు 4 పిల్లలు అని రాసుందే అని అడగగానే శృతి తండ్రి మంచం మీద నుంచి లేచి, అవును, నా కూతురు ఈ మధ్యనే చనిపోయింది అంటూ చెప్పాడు. శృతి ఏడుస్తూ, నా తల్లిదండ్రులకి నేను బ్రతికుండడం కూడా ఇష్టం లేదు. వాళ్ళు నన్ను పూర్తిగా మర్చిపోయారు అని తనని తాను ఓదార్చుకోలేకపోయింది. ఆ తర్వాత వివేక్ శృతిని తన ఇంటికి తీసుకెళ్ళాడు. అప్పుడు వివేక్ తల్లి, చెల్లి అమృత శృతిని చాలా ప్రేమగా ఇంట్లోకి ఆహ్వానించారు.
లోపలికి రండి, ఇది మీ ఇల్లే అంటూ చాలా ఆనందంగా తనని అక్కున చేర్చుకున్నారు. అందరి ముఖాల్లో గొప్ప ఆనందం. వాళ్ళి వాళ్ళందరినీ వాళ్ళు తనపై చూపించే అంత ప్రేమని చూసినప్పుడు శృతి కళ్ళల నుంచి నీళ్లు రావడం మొదలయ్యాయి. వివేక్ తల్లి శృతిని పక్కనే కూర్చోబెట్టుకొని, నేను నీ తల్లి లాంటి దాన్నే, బాధపడొద్దు అంటూ చెప్పినప్పుడు శృతి, నా గురించి గనక తెలిస్తే మీరు కూడా నన్ను అసహ్యించుకుంటారు అంది. వెంటనే వివేక్ తల్లి, నీ గురించి నాకు చాలా కాలంగా తెలుసు. వివేక్ నిన్ను కలిసిన రోజే నీ గురించి అంతా చెప్పాడు. కానీ మేమెవ్వరము నిన్ను ద్వేషించడం లేదు. మేము నిన్ను చాలా ప్రేమిస్తున్నాము. జరిగిన విషయాల్లో నీ తప్పేమీ లేదు. సమాజంలో బ్రతుకుతున్న చెడ్డవాళ్ల తప్పులకి నువ్వు శిక్ష అనుభవించాల్సిన పని లేదు. ఈ సందర్భంలో నీకొక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను. వివేక్ నిన్ను ఎప్పటినుంచో ప్రేమిస్తున్నాడు. మేము కూడా నువ్వు మా కుటుంబంలో సభ్యురాలు అవ్వాలని కోరుకుంటున్నాం. నా కోడలిగా మారడానికి, నా కూతురికి వదినగా మారడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అంటూ ఆవిడ అడిగినప్పుడు, తనకి కొత్త జీవితం ప్రసాదించబోతున్న ఆ ముగ్గురిని చూసినప్పుడు సమాజంలో చెడ్డవాళ్లే కాదు, మంచి వాళ్ళు కూడా ఉంటారు అన్న విషయం శృతికి అర్థమైంది. తన పెదవుల మీద చిన్న చిరునవ్వు వచ్చింది. వివేక్ తల్లి శృతిని కౌగిలించుకొని, అందంగా ఉంటేనే అది జీవితం కాదు, మన జీవితాన్ని మనమే అందంగా మార్చుకోవాలి అని చెప్పారు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? ఈ కథ గురించిన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తప్పకుండా మాకు తెలియజేయండి. కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీ ముందుకు తీసుకురావడానికి, మీకు చదివి వినిపించడానికి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తాయండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. ఉంటానండి.